మాల ఐక్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు 58వ జన్మదిన వేడుకలు లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దళిత బహుజన వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరై కేక్ కట్ చేసి స్టాలిన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్టాలిన్ బాబు మాట్లాడుతూ, నా పుట్టినరోజున నా తోటి మిత్రులు అంబేద్కర్ పాదాల వద్ద చేయటం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నేను చేసే సేవా కార్యక్రమాలలో పాల్గొన్న వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. నా సేవలు గుర్తించి నా నడివడుకను చూసి నా పేరున పాట రాసి పాడించిన లీగల్ శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా తోటి మిత్రులందరూ కలిసి ఈ పుట్టినరోజుని జయప్రదం చేయడం జరిగింది. మా అంబేద్కర్ గారి పాదాల సాక్షిగా అయితే ప్రతి ఒక్కళ్ళం మేము ఇక్కడ కూడా అంబేద్కర్ గారి పాదాల చెంత పుట్టినరోజు చేసుకోవడం మాకు నిజంగా దేవుడు కల్పించినటువంటి అవకాశం. కాబట్టి బడుగు బలహీన వర్గాలన్నీ అందరికీ ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే పేరు పేరున నన్ను నా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నా కోసం వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున జోగిం తెలుపుతూ, అలాగే లీగల్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన మంచి పాట, నా ఉద్యమాలు చూసి, నా ప్రవర్తన చూసి, నా నడక విధానం చూసి నిజమైన ఒక అంబేద్కరిస్ట్ కి నేనంటూ సహాయం చేయాలి అనే ఉద్దేశం మీద ఆయన ఒక మంచి పాటలు రాసి పుట్టినరోజు గిఫ్ట్ గా నాకు ఇవ్వడం జరిగింది. అందుకని శ్రీనివాస్ గారికి, లీగల్ శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అలా మీరు ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉండాలి, దేవుడు మీకు సహాయం చేయాలి, అన్ని విషయాల్లో మీరు శాపకింద మీరులాగా మన జాతులకు అండగా నిలబడి బయటకు అగబడ్డట్టుగా మీరు చేస్తూ ఉన్నారు. అందుకని మంచి పాటలు రాసి నాకు గిఫ్ట్ గా ఈరోజు నా సోదర సమానుడైన బండ్లమూడి స్టాలిన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అన్న ఉద్యమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక వ్యవస్థలో కొన్ని తిని మార్పులు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో మాల ఐక్య సేవా సమితి అనే ఒక గొప్ప చారిటీని, ఒక ట్రస్ట్ని అన్నయ్య స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఎప్పుడైతే అన్న ఈ మాల ఐక్య సేవా సమితి అనే ఒక ట్రస్ట్ని స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కులం కోసం, మాలల కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. మాలలో ఉన్నటువంటి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, ఒక మాలలో అదే కాకుండా మిగతా వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారి కోసం అన్న వారు వెన్నంటి ఉండి, వాళ్ళ బాధలో వెన్నంటి ఉండి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఈరోజు అన్న పుట్టినరోజు దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అలాగే ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, అలాగే మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా